జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏదైనా తోటలో ఉన్న ఆదాం హవ్వలు అన్నీ బాగున్నప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు. అలాగే ఈ రోజు మీకు అన్నీ బాగున్నప్పుడు ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్న కొద్దీ నేను కూడా అలాగే ఆత్మీయంగా నేను ఎదుగుతూ ఉన్నానా, నేను దేవునితో సమాధానంగా ఉన్నానా, లేకపోతే ఈ మధ్య నాకు కొంచెం పైసలు వచ్చాయని, ఈ మధ్యన కొంచెం బంగారం వచ్చిందనో, స్థలం కొనుక్కున్నానో, పొలం కొనుక్కున్నానో ఈరోజు నేను దేవునికి దూరం అయ్యానా అని మనం పరీక్ష చేసుకోవాలి. గుర్తుంచుకోండి, అన్నింటికంటే ముఖ్యమైనది మనం ఎలా ఉన్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. లేనప్పుడు ఎంత భక్తిని కొనసాగించాం, ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి భక్తిని చేస్తున్నామో అనే దాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు దేవుడు నీకు కూడా జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, ఏదేనులోంటి జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా చాలా దయ్యానికి దూరంగా దైవానికి దగ్గరగా ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.